అందరికీ నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్కారం గురూజీ. నమస్కారం గురుజీ. శుభోదయం. నమస్కారం. నమస్కారం గురుగారు. నా వాయిస్ వినపడుతుందా బానే? వినపడుతుంది సార్. వినపడుతుంది. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవచ్చు, వీళ్ళున్న వాళ్ళందరూ. ఇప్పుడు మళ్ళీ క్లియర్ గా చెప్పుకుంటాం. పోయినసారి జరిగిన సెషన్ మళ్ళీ క్లియర్ గా చెప్పుకుంటాం. అలాగే ప్రాక్టీస్ చేసే విధానాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇలా పోయిన సెషన్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరన్నా ప్రాక్టీస్ చేశారా పోయినసారి సెషన్? ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారా లేదు? చెప్పండి. మీ కలిగే సందేహం కావచ్చు, మీరు గమనించింది ఏదైనా సరే చెప్పండి. ధనం ఆకర్షణ అవుతుంది. అవునా? ఓకే, రైట్. ఇంకా నేను చెప్పలేను కానీ బ్యాంకు పోతే అది కాని పని అయిందండి. అవునా? ఓకే. అది వాస్తవంగా అది మేనేజర్ గారు చేయకూడదు. అది మీరు చెప్పింది అనుకుంటా నన్ను నెంబర్ 5 అని చెప్పారు. పిలుచుకుంటూ కూర్చున్నాను. అది ఇప్పుడు లేదు, అది ఈ 1వ తారీఖు మారిపోయింది అన్నారు. అది నా ఒక్కరికే చేశారు. అవునా? ఓకే. అసలు అది అసలు దాన్ని ఏమనుకున్నాను కదా, అసలు అది ఇంటికి వచ్చి కూడా ఆశ్చర్యపోయాను. అది ఇక్కడ చెప్పలేదు కానీ మీకు పర్సనల్ గా చెప్పు. ఓకే. ఇంకా మనకి సైన్స్ అర్థం కావాలండి. ఎప్పుడైనా సరే ఏదో చేసాము అనేది కాదు. వాట్ ఈజ్ బిహైండ్ ద సైన్స్? లా ఆఫ్ అట్రాక్షన్ కి దాని వెనక ఉండేటటువంటి మెకానిజం ఒకటి ఉంటుంది. ఆ మెకానిజాన్ని మనం అర్థం చేసుకుంటే, అఫర్మేషన్స్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ కాదు. అఫర్మేషన్స్ అనేది జస్ట్ ఒక ప్రక్రియ అంతే. ఆ ప్రక్రియకి బలాన్ని ఇచ్చేది వెనకాల ఉండేటటువంటి ప్రాసెస్. చాలా మంది ఆ ప్రాసెస్ ని తెలుసుకోకుండా కేవలం అఫర్మేషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. రివర్స్ చేసేయడానికి ఏమవుతుంది? ఎనర్జీ డౌన్ అవుతుంది, దెన్ నెగిటివ్ అట్రాక్షన్ క్రియేట్ అవుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు, నెగిటివ్ అట్రాక్షన్ క్రియేట్ చేస్తారు. అర్థమైనా? ఇవి మేము చాలా రీసెర్చ్ చేసి చాలా పరిశోధన చేసుకొని ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఇవే అఫర్మేషన్స్ మీరు రివర్స్ చేశారంటే రివర్స్ అవుతుంది. ఎందుకు? అక్కడ ఎనర్జీ తగ్గుకుంటూ వచ్చింది. ఒక్కొక్క అఫర్మేషన్ కి ఎనర్జీ తగ్గించారు. అర్థమైందండి? దాన్ని రివర్స్ లో రొటేట్ చేసాం అనుకోండి, ఎనర్జీ కూడా డౌన్ అవుతుంది. ఇక్కడ అఫర్మేషన్స్ లో ఎనర్జీని అప్వర్డ్ చేస్తున్నామా డౌన్వర్డ్ చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. అలాగే న్యూమరాలజీలో కూడా మీ పేరు అప్వర్డ్ వెళ్తుందా డౌన్వర్డ్ వెళ్తుందా అన్న దాన్ని బట్టే కదా న్యూమరాలజీ పనిచేసేది. ఇప్పుడు మనోజ్ అనేది ఉంది, మనోజ్ అనేది అప్వర్డ్ వెళ్తుంది సాధారణంగా. జా అనేది చివరిలో వచ్చింది కూడా అప్వర్డ్ వెళ్తుంది, కాబట్టి గొప్పనే అర్థం, మంచి పేరు. అదే మహేందర్ అనేది నార్మల్ న్యూట్రల్ లో ఉంటుంది. సరళ గురువు. ఇక్కడ లోగా ఉండే వాళ్ళ పేర్లు ఇవి చూడండి. రాఘవులు అని ఉంది, అది లోకి వెళ్ళిపోయి సరళ అది లోనే. సో న్యూమరాలజీ అయినా సరే, నేమ్ అయినా సరే, అక్కడ ఎనర్జీ యొక్క ప్రవాహం ఎలా ఉంది? హైకి వెళ్తుందా, న్యూట్రల్ గా ఉందా, లోకి వెళ్తుంది? లోకి వెళ్తే లోలో ఉంటారు వాళ్ళు. రాఘవులు అని పిలుస్తుంటాం కదా. సో అది ఆ పదం ఏం చేస్తుంది? అక్కడ ఎనర్జీ ప్రవాహం లోలో ఉంది కాబట్టి అది ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు భార్గవ అంటుండేసరికి అది లోలో ఉందనేది అర్థమైపోయి మనం ఏం చేసాం? భార్గవ్ అనగానే ఎనర్జీ పైకి వెళ్తుంది. గురువు గారు, ఇప్పుడు ఈ అఫర్మేషన్స్ తో పాటుగా మన నామధేయం ఉంది కదా, మీరు అంటున్నారు కదా లోలో ఉంది కాబట్టి పనిలో పనిగా దీంతో పాటు నేమ్స్ కూడా ఏమన్నా చేంజ్ చేసుకునే అవకాశం ఏమన్నా వస్తాయి? మీకు ముందు ఫస్ట్ ఎనర్జీ చెప్పి నెమ్మదిగా ముందు ఇందులో సక్సెస్ అయిన తర్వాత మీకు ఎనర్జీ సెంటర్స్, ఎనర్జీ ప్రవాహం ఎలా ఉంటుంది, ఎనర్జీ హైలో ఉందా, లోలో ఉందా, న్యూట్రల్ గా ఉందా, ఇవన్నీ నేను చాలా మీకు ఎగ్జాంపుల్స్ తో చెప్పగలుగుతా. చాలా మంది పేర్లు ఎనర్జీ లోలో ఉంటుంది, వాళ్ళు ఎంత కష్టపడతారో ఎంత సాధన చేస్తారో అయినా సరే సాధన సిద్ధి.
ఎందుకంటే పేరు చాలా ఇంపాక్ట్ ఇస్తుంటుంది కదా వాడు. గురుగారు మా పరిస్థితి అంతే గురు. నా పేరైతే ఆ, నేను బాగా ప్రాక్టీస్ చేస్తాను, సాధన అనేది బాగా చేస్తాను, ఉమ్. కానీ నేను మాత్రం బాగా లోనే ఉంటాను. అదే వర్డ్ అది. దాన్ని మళ్ళీ లేపుదాం, మనం లేపొచ్చు దాన్ని. హై వర్డ్ వచ్చేలాగా చిన్న స్పెల్లింగ్ అవన్నీ మార్చుకొని అవి చేద్దాం. మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఎనర్జీ యొక్క ప్రవాహం ఎలా ఉంది, మీరు అఫర్మేషన్స్ రొటేట్ చేసేటప్పుడు ఎనర్జీ ప్రవాహం ఊర్ధ్వముఖంలో ఉంటే అది అట్రాక్షన్ అని తెప్పిస్తుంది. అర్థమైందండి? తక్కువ ఎనర్జీ ఉండే వర్డ్స్ కూడా ఉంటాయి అఫర్మేషన్స్, అవి చేసుకుంటూ వెళ్తారు చాలా మంది, దాంతో దెబ్బతింటారు. అర్థమైనా? ఇప్పుడు పూర్తి క్లారిటీ మీకు. ఎవరి పేరుకైనా అట్లా ఏదో ఒక అక్షరం ఉంటదా గురుగారు లో అవటానికి? అమ్మా, ఎవరి పేర్లైనా ఏదన్నా ఒక అక్షరం లో ఉంటుందా? అట్లా ఉండదు. ఎనర్జీ ఇలా వెళ్తుందా, ఇలా వెళ్తుందా, ఇలా వెళ్తుందా పేరు అంటే మొదటి అక్షరానికి ఉండే ఎనర్జీ రెండో అక్షరంలో తగ్గుతుందా పెరిగిందా అది చూసుకుంటాం. మూడో అక్షరంలో తగ్గిందా పెరిగింది, దాన్ని బట్టి కదా మీ ఎనర్జీ యొక్క ట్రావెలింగ్ ఉండేది లోపల. అవును. మీరు శివుడి పేర్లు వీళ్ళందరి పేర్లు చూస్తే ఎనర్జీ చక్కగా పెరుగుతూ ఉంటుంది. అందుకే వాళ్ళు దేవతల పేర్లు అలా ఉంటాయి, రాక్షసుల పేర్లు తగ్గుతూ ఉంటాయి. రావణ, ఇవన్నీ శిశుపాల, ఇవన్నీ వీటన్నిటిని మనం రీసెర్చ్ లాగా చేసి రాక్షసుల పేర్లు ఎందుకు ఇట్లా తగ్గుతున్నాయి, ఇక్కడ ఎనర్జీ ప్రవాహం ఎట్లా తగ్గింది, దాన్ని మనం ఎలా గుర్తిస్తాం, ఇవన్నీ రీసెర్చ్ చేసుకొని న్యూమరాలజీ అనేది జరుగుతుంది. అర్థమైంది? సో ముందు మనం ఇది ఇక్కడ అఫర్మేషన్స్ లో ఎనర్జీ ఎలా ఉంది, పైకి వెళ్తున్నట్టుందా డౌన్ అవుతున్నట్టుందా? పైకి వెళ్తున్నట్టు. పైకి వెళ్తున్నట్టు. నేను చెప్తున్నాను, సీక్రెట్ చెప్తున్నా, నేను కొన్ని వేల మంది ధనవంతుల్ని చూశాను. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పరిశోధనలో మేము ఆశ్రమంలో ఉంటాం కాబట్టి డబ్బున్నోళ్ళు వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఆశ్రమాలకు, అవునా కదా? అవును. డబ్బున్నోళ్ళకి లేదేంటి ప్రశాంతత ఇయ్యే కదా, వాటి కోసం వస్తారు ఆశ్రమానికి. వచ్చినప్పుడు వాళ్ళంత డబ్బును అట్రాక్ట్ చేసేటటువంటి అంశం ఏంటి అంటే వాళ్ళు లోపల ఇంటర్నల్ గా చేస్తున్నది అంటే ఇదే డిఫరెన్స్, ఇదే గమనించాం. ఇదే కిటుకు, ఇది తెలియకుండా మనం అనవసరంగా ఇన్నాళ్ళు డబ్బు కోసం కష్టపడ్డామే అనుకుంటాం. అర్థమైందా? ఈ అఫర్మేషన్స్ కనుక చాలా పరిశ్రమలు చేసాం, కాకపోతే అవన్నీ మీకు చెప్పాము అనుకోండి, మీకు ముందు ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. మీరు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ప్రాక్టీస్ ఓరియంటెడ్ గా చెప్తాను. గురూజీ, మీ అఫర్మేషన్ ని నేను ఇంకొక రకంగా అంటే అట్లా అనుకున్నా గురూజీ. ఫస్ట్ ది తర్వాత సెకండ్ ది. ఇప్పుడు అదే నేను చెప్పాను. ఇప్పుడు మీరు ఇట్లా ప్రయోగాలు చేస్తారు సాధారణంగా, ప్రయోగాలు చెయ్యకండి. ఫస్ట్ మీకు అఫర్మేషన్ సైన్స్ తెలియదు, పొరపాటున అది నెగిటివ్ అయింది అనుకోండి, ఏం చేస్తారు? మీరు మనం హ్యాండిల్ చేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్ తో, తలరాతలు మార్చే ది సబ్ కాన్షియస్ మైండ్. ఓకే గురూజీ. మీ తలరాతలు మారుతుంది సబ్ కాన్షియస్ మైండ్ తో మనం పెట్టుకునేటప్పుడు ప్రాపర్ గా సైంటిఫిక్ గా వెళ్దాం. గురూజీ ఇవైతే చాలా సింపుల్ గా చాలా బాగున్నాయి గురూజీ. మీరు క్రియేటివిటీ చూపించాల్సింది లైఫ్ తో కాదు, మీకు తెలియట్లేదు. వ్యవస్థలు ఏ వ్యవస్థలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? కుండలినీ శక్తి, సబ్ కాన్షియస్ మైండ్. మీకు సబ్ కాన్షియస్ మైండ్ గురూజీ నిన్న ఒకటి జరిగింది, నేను ఇవి అనుకుంటున్నాను కానీ అనుకోకుండా మాత్రం నాకు నిన్న ధనం వచ్చింది గురూజీ. వస్తే కోటీశ్వర్లు అయిపోతారు అంతే, ఏం లే. అర్థమైనా? ఇది సబ్ కాన్షియస్ మైండ్ కదా, సబ్ కాన్షియస్ మైండ్ తో డీల్ చేస్తున్నప్పుడు మీరు నా యొక్క కొంచెం నా మాటలే వినండి, ఏకలవ్య శిష్యుల్లాగా ఉండండి. ఓకే గురూజీ. ఓకే చేసిన తర్వాత ఒకసారి సబ్ కాన్షియస్ మైండ్ ఇవన్నీ మీకు అర్థం అవుతాయి ఈ ప్రాక్టీస్ లో. ఆ తర్వాత అర్జునుడిలా బిహేవ్ చేయండి. ఓకే గురూజీ. ఓకే ఇప్పుడు గురూజీ. ఏకలవ్యుడు అంతే, మీరు ఏకలవ్యుడిలా ఉండండి అంతే. ఏం చెప్పామో అదే చేయండి. ఓకే గురూజీ. మీకు సబ్ కాన్షియస్ మైండ్ వ్యవస్థ మీకు తెలుసు కదా. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? సగం భాగం మీ లైఫ్ నిర్ణయించేది అది. కుండలినీ శక్తి ఇంకో సగం, అదే నిర్ణయిస్తుంది మీరు ఇప్పుడు ఎలా మేము ఇలా ఉండడానికి కారణం కుండలినీ శక్తి. గురూజీ ఇంకొకటి, మీరు ఒక 2 years బ్యాక్ అప్పుడు కరోనా టైంలో క్లాస్ చెప్పినారు కదా, అప్పుడు ఇది చెప్పిండ్రు గురూజీ, ఇది సత్చక్రాల గురించి చెప్పిండ్రు అనమాట. అవి అనుకుంటూ ఉంటే మన పిల్లలకు కానీ ఇది అవుతుందని, కానీ నేను అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నాను గురూజీ. ఓకేనమ్మా, ఓకే. ఈ క్లాసులు అయితే బ్రహ్మాండంగా వస్తున్నాయి క్లాసులు. మీ అదృష్టం ఏంటో కానీ ఈ నెల మాత్రమే కండక్ట్ చేసాము, కానీ బ్రహ్మాండంగా వస్తుంది సబ్జెక్ట్. ఓకేనా? అర్థమైనా? మీరేమి చేంజ్ చేయకండి దయచేసి. తెలియదు కదా ఏది ఫిజికల్ ఫామ్ లో పెట్టాము, ఏది ఎక్కడ. ఇప్పుడు ఆ ఫామ్ చేంజ్ చేసినా సరే డౌన్ అవుతాయి ఎనర్జీస్. సో దాన్ని రిపీట్ చేస్తారు. గురుగారు, మేము ఇదివరకు వేరే చేసాం, మీరు ఇంత విధంగా చెప్పిన విధంగా అసలు అక్కడ చెప్పాల.
Yeah. మేము ఇంకా చెప్పారు ఫీచర్ ఇక్కడ ఒక్కటి పెట్టాలి, ఇంకోటి వెనక్కి పెట్టాలి, మీద హై లెవెల్ వెళ్ళాలి కదా. Ah. కానీ మేము ఫస్ట్ నుంచి హై లెవెల్ నుంచి డౌన్ కి వచ్చాం. అది చేస్తే ఏమవుతుంది, నెగిటివ్ వస్తుంది. మేము అది కొన్ని సంవత్సరాల పాటు చేసాము గురుగారు. చేసిన తర్వాత అవన్నీ మాకు ఇప్పుడు అర్థమైంది. మీరు చెప్తుంటే నాకు అవన్నీ ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. మేము చేసిందంతా రాంగ్. మీరు చాలా దాంట్లో కొన్ని టెక్నిక్ ఒక ముద్రలా పెట్టుకోవటం, తూర్పు తిరగటం, అట్లా మీరు చెప్పినవి ఉంటాయి. కానీ కొంచెం రివర్స్ ఉన్నాయి ఇక్కడ. అయ్యే కరెక్ట్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు మాకు మైండ్ నుంచి ఎట్లా వెళ్తాయని మాకు చెప్పిన కానీ నాకు బాగా అర్థమైంది మొన్నటి నుంచి. చాలా థ్యాంక్స్ గురుగారు. ప్రాసెస్ అర్థం చేసుకోవాలి మనం. లోపల మెకానిజం ఎట్లా జరుగుతుంది, ఎనర్జీ ప్రవాహం అనేది పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా, అది సాధనలో గుర్తించాల్సింది, గమనించుకోవాల్సింది. ఎనర్జీ అప్వర్డ్ వెళ్తుంది అంటే అట్రాక్షన్, నో డౌట్. ఎనర్జీ డౌన్వర్డ్ అవుతుందా మన వర్డ్స్ లో, నేను రెండో వర్డ్ మూడో వర్డ్ లో పెరుగుతుందా తగ్గుతుందా, దీని మీద ఆధారపడి ఉంటుంది మొత్తం సైన్స్. అవును. సో ఇది మనం అర్థమైతే చాలు, ఏం అర్థం అవుతుంది. ఇక్కడ చిన్న పదమైనా సరే జాగ్రత్త పలకాలి గురువు గారు. లేకపోతే ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మరి చెప్తున్నా కానీ మళ్ళీ వేరే రాసేసుకుంటున్నారు. అదే రాయకండి దయచేసి, అలాంటివి చేసి మళ్ళీ నాకు అర్థం కాదు మీరు. మేము ఆల్రెడీ పడి ఉన్నాం కాబట్టి మాకు అర్థమైనగా చదువుతున్నాం గురుగారు. ముందు అంటే మాకు ఎల్లో పేపర్ చెప్పారు గురువు గారు, ఇంతకు ముందు మేము చేసినవి అయ్యే అవసరం లేదమ్మా. జస్ట్ ఏ పేపర్ అయినా పర్వాలేదు. నేను ఇట్లా నేను రీసెర్చ్ చేయాలి కాబట్టి బుక్స్ పెట్టేసుకుంటా ఒకేసారి. అవును గురుగారు, అదే ఆ డౌట్ అడుగుతాను. నేను మీకు ఇంత క్లారిటీగా చెప్పగలిగానంటే నేను ఎన్నిసార్లు రాంగ్ ప్రాక్టీసులు చేసి దెబ్బతిని ఉంటా. అవునండి, మీరు థింక్ చేయండి మరి. ప్రతి దెబ్బలోనూ ఇది తప్పు. మీరు హై లెవెల్లో చెప్పారు కాబట్టి మాకు అర్థమైంది. మీరు ఇంతో చేస్తుంటేనే మీరు ఇంత సీక్వెల్ గా ఒక పదం కూడా చిన్న పదం కడగ అనుకునే విధానం కూడా మీరు కరెక్ట్ చెప్తున్నారు. ఓకే, నెగిటివ్ ఒక్క అక్షరం కూడా నెగిటివ్ వర్డ్ ఉండకూడదు అఫర్మేషన్, అది చూసుకోవాలి. ఓకేనా, చెయ్యండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి. గురువు గారు మీరు రాయాలా? మనము రాయాలి, కంపల్సరీ రాయాలి. రాయకుండా ఏమీ జరగదు, రాయించి తీరాల్సిందే. అంటే డైలీ రాయాలా గురుజీ? రాయాలి. అందరికీ ధన్యవాదాలు. ఓం ఓం. ప్రయోగాలు చేయకండి, పొరపాటును కూడా అఫర్మేషన్స్ చేంజ్ చేయదు, తెలియదు కాబట్టి. జస్ట్ ఏవైతే అఫర్మేషన్స్ ఇచ్చామో వాటి మీద పూర్తిగా ఫోకస్ పెట్టి చేయండి. ఓకేనా? గురుగారు రేపు క్లాస్ ఉందా గురుగారు? నేను చెప్తాను, మీకు నోటిఫికేషన్ వస్తుంది. 15వ తేదీ మళ్ళీ సెషన్ పెట్టి